చేతివాటంలో ఆరితేరిన కేటుగాళ్లు ఏకంగా దేవుళ్ల విగ్రహాలనే మాయం చేసేస్తున్నారు. దీంతో దేవుళ్లకు రక్షణ లేకుండా పోతోంది. మహబూబ్ నగర్ జిల్లాలో వినాయక విగ్రహాన్ని దొంగిలించేందుకు ప్రయత్నం చేసి విఫలమయ్యారు దొంగలు. మహబూబ్ నగర్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ఇన్నాళ్లు ఇళ్లు షాపుల్లో చోరీలకు పాల్పడ్డ కేటుగాళ్లు ఇప్పుడు దేవాలయాలపై కన్నేశారు. ప్రొటెక్షన్ లేని పురాతన ఆలయాలను టార్గెట్ చేస్తూ విగ్రహాలను దొంగిలించేస్తున్నారు. తాజాగా జిల్లాలోని తలకొండపల్లి మండలం బెల్జల్ గ్రామంలోని గణేష్ టెంపుల్లోని విగ్రహం మాయం చేసేందుకు ప్లాన్ చేశారు దుండగులు. క్రేన్ సాయంతో విగ్రహాన్ని తరలించేందుకు ట్రై చేశారు. 3 రోజులుగా వర్షాలు రావడంతో క్రేన్ బురదలో చిక్కుకుపోయింది. దీంతో నిందితులకు ఏం చేయాలో తెలియక విగ్రహంతో పాటు క్రేన్ ను వదిలేసి పారిపోయారు. ఇక్కడ గ్రామ శివార్లో ఉన్న వినాయక విగ్రహం ఓపెన్ ప్లేస్లో ఉంటుంది. వినాయక విగ్రహాన్ని ఒక క్రేన్ తీసుకొచ్చి క్రేన్ సాయంతో దొంగతనం చేయడానికి ప్రయత్నం చేసినారు. అనివార్య కారణాలు వాళ్ళ వాతావరణ పరిస్థితులు అనుకూలించవి వదిలిపెట్టి పారిపోవడం జరిగింది. ఈరోజు మనకి సర్పంచ్ గారు ఫోన్ చేయడంతో ఇమీడియట్గా ఇక్కడ వచ్చేసాం. ఇక్కడ స్థానిక విఆర్ఓ దరఖాస్తు మేరకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఉదయం క్రేన్ విగ్రహాన్ని చూసిన గ్రామస్తులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్రేన్ రిజిస్ట్రేషన్ ఆధారంగా విచారణ ప్రారంభించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామంటున్నారు. గ్రామస్తులు స్థానిక నేతలు మాత్రం దొంగతనానికి సహకరించిన క్రేన్ ఓనర్ తో మాట్లాడి విగ్రహానికి గుడి కట్టించాలని కోరతామంటున్నారు. వినాయకుని విగ్రహం ఈరోజు గ్రామం లోపల కొంతమంది దుండగులు జొరబడి ఆ యొక్క క్రేన్ సహాయంతో ఆ విగ్రహాన్ని దొంగిలించి ఎక్కడో తీసుకెళ్లాలని ప్రయత్నం చేశారు. కానీ ఆ యొక్క భగవంతుని యొక్క ప్రాముఖ్యత వల్ల, ఆయన యొక్క మహిమ వలన ఆ భగవంతుని మళ్ళీ ఆయన తన స్వస్థలంలో అయినటువంటి వెల్జాల లోపల నిలవాలనే ఉద్దేశంతో ఆయన మళ్ళా మొరాయించి ఇక్కడే ఉన్నాడు. క్రేన్ ఓనర్ తోటి మాట్లాడి ఇక్కడ దేవాలయం పునర్నిర్మాణం చేయాలని చెప్పి కూడా మేము కోరుతున్నాము. నిందితులు వదిలేసిన విగ్రహానికి స్థానికులు ప్రత్యేక పూజలు చేశారు. దేవుడి మహిమతోనే విగ్రహం తమ గ్రామానికి దక్కిందని చెప్పుకుంటున్నారు.